ఎవరయ్యుంటారు? పికిల్ పాట్, ఏంటి సర్ప్రైజ్? అదేంటి మళ్ళా అడుగుతావు? నీ నిశ్చితార్థానికే వచ్చాను. అవునా? ఆ పద లోపలికి వెళ్దాం. ఇటివు రా పికిల్ పాట్, రా రా కమ్. అమ్మమ్మ, ఎవరో తెలుసా? యుఎస్ లో నా ఫ్రెండ్ గణపతి ఉన్నాడే, వాడి బామ్మగారు. దేవకన్య, బామ్మ కాదు, బామ్మ. పేరు సత్యభామ. అవునండి, వీళ్ళమ్మ నాన్నకి రావడానికి కుదరక నేను ఇండియాలోనే ఉన్నానని తెలిసి ఈ నిశ్చితార్థానికి నన్ను వెళ్ళమన్నారు. అందుకే వచ్చాను. అలాగా? ఓ అవునా, అయితే మీరే మా ముఖ్య అతిథి. దేవకన్య, ఇతనేనా నీ దేవేంద్రుడు? దేవకన్య దేవేంద్రుడా? ఎస్, తనే మిస్టర్ సూర్య వజ్రపాటి అండ్ మా బావ కూడా. ఓహో అవునా, కొత్త ఊరగాయ జాడీలా అందంగా నెగనెగలాడుతున్నాడు, ఉందాగా ఉన్నాడు. పికిల్ పాట్, షీజ్ మై అమ్మమ్మ, సావిత్రమ్మ గారు. నమస్కారం అమ్మా. నమస్కారం. నా పేరు సత్యభామ. అమెరికాలో అందరూ నన్ను బామా బామా అని ముద్దుగా పిలుస్తారు. నేను అమెరికాలో ఉంటున్నా ప్రతి సంవత్సరం అమెరికా నుంచి ఇండియాకి వచ్చి మన ఊరగాయ పచ్చళ్ళు, కందిపొళ్ళు, కారపొళ్ళు, పసుపు అన్నీ ఇక్కడి నుంచే కొనుక్కుని వెళ్తాను. అందుకే ఇదిగో ఈ అల్లరి పిల్ల నన్ను పిక్కిలి పాట్ అంటుంది. అలాగా? వామ్ము, కొంపదీసి ఆ సునామీ భూకంపం వచ్చినాయి అంటే అయిపోయావే. అది సరే, మీరంతా ఎక్కడికో బయటికి బయలుదేరుతున్నట్టున్నారు. నేను ఎదురొచ్చాను, ఏమనుకోకండి. అబ్బే, ఎందుకు అనుకుంటారండి? పాత సినిమాల్లో అంజలీదేవి లాగా, షావుకారు జనక లాగా తెలుగుతనం ఉట్టిపడేలా ఉంటాను. మిమ్మల్ని ఎందుకు అనుకుంటారండి? ఒరేయ్, శకునం కూడా బాగుంది, బయలుదేరని చెప్తాను. దేవకన్య, వీడెవడే ఉప్పెక్కువైన ఉసిరికాయ పచ్చళ్ళ ఉన్నాడు? ఈ ఉప్పు సంగతి మీకు తెలియదు. చిటపట్లాడుద్ది, పటపట్లాడిస్తే చెప్తా. మీరందరూ ఎక్కడికో బయటకు వెళ్తున్నారు కదా, మీరు వెళ్ళొచ్చేయండి. నేను ఇంతలో మీ ఇంట్లో ఏమేం పచ్చళ్ళు ఉన్నాయో అన్ని చెక్ చేసి లేని పచ్చళ్ళ కోసం అన్ని ప్రిపేర్ చేసేస్తాను. అయ్యో, మీరు శ్యామ్ తరపున వచ్చారు కదా, మీరు కూడా మాతో పాటు వస్తే బాగుంటుంది. మీరు కూడా వెళ్తే బాగుంటది. మీ లగేజ్ నేను లోపల పెట్టేస్తాను, మీరు వెళ్ళండి. రాను. ఏమైందండి? బామ్మగారని పిలిస్తే నేను అస్సలు రాను. ఎంచక్క భామా భామా అని పిలిస్తే వస్తాను. ఫోన్లేండి, నేను పిలుస్తా కదా, బామా 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 బామా. ఓకేనా? మీరు వచ్చాక ఇంకో 100 సార్లు పిలుస్తాను. తొందర బయలుదేరండి, వచ్చేస్తుంది. No doubt, Mom. Shreyabhilashi is playing a game. Yes, even it's my strong belief. అసలు జయంతి వాళ్ళు తిరుపతి వెళ్లారో లేదో ఇప్పుడే తేల్చేద్దాం. అబద్ధమని తేలాలి. అమెరికా తీసుకెళ్లి షూట్ చేసి పాడేస్తాను వాళ్ళని. ఆ పనేది ఇక్కడే చేయొచ్చు మేడం. యు జస్ట్ షట్ అప్ అండ్ గో ఫాస్ట్. ఇంకా ఎంత దూరం ఇల్లు? ఇక్కడే పక్క స్ట్రీట్లోనే ఉంది మేడం. అవును బామ్మగారు, మీరు కూడా మాతో వస్తే బాగుంటుంది. బెల్లం వేసిన కందపచ్చడిలా పిలిస్తే ఎందుకు రాను? పదండి నాయనా, దారిలో ఆవు పిండి కొనుక్కోవాలి. కాస్త ఆపుతారు కదూ? అయ్యో, పికిల్ పాట్ ఆపుతారు. అయ్యో, ఆపుతారు పదండి. కారు ఎక్కండి, మీరు వచ్చేస్తుంది. పదండి 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 పదండి. రామ్మా శ్యాము, ఎక్కు. పదండి పదండి, నువ్వు రావయ్యా. ఇల్లు జాగ్రత్త, దొంగలొస్తారు. తాళాలు అవి వేసుకోండి. అమ్మయ్యా,
లగేజీ లోపల పెట్టేయాలి. ఏం టైమింగ్ రా బాబు వీళ్ళది. రండి సామాన్య తలిగారు. రా అమెరికా పాప. అయినా నువ్విక్కడేంటి? యా, నేను ఇక్కడే, మీరు ఇక్కడే. మనం వస్తున్నామని తెలిసి తను ఆడిన అబద్ధం బయటపడుతుందని ముందే ఇక్కడికి వచ్చుంటాడు. ఏయ్, డ్రామాలా? ఏమండి, నాకు గాని డ్రామాలు ఆడటం వస్తే ప్రపంచ రంగస్థలాన్ని ఒక ఊపేసేవాడిని. షడప్. నేను అడుగుతున్నది నువ్విక్కడికి ఎలా వచ్చావు అని. అంటే కొంత దూరం నడిచి, కొంత దూరం సిటీ బస్ ఎక్కి, మరి కొంత దూరం ఆటో ఎక్కి. యూ ఇడియట్. నువ్వు తిడతానవన్నీ లెక్కేస్తున్నా. నేను అడుగుతున్నది అది కాదు. నువ్వెందుకొచ్చావు, మాకన్నా ముందు ఎలా వచ్చావని. ఎందుకు వచ్చాను అంటే మీ శ్రేయోభిలాషణ కాబట్టి. ముందెలా వచ్చాను అంటే షార్ట్ కట్లో వచ్చేసాను అంతే. మాతో పాటు రమ్మంటే పనుందన్నావు. అనుకున్నాను మీరు ఇలా అడుగుతారని అనుకున్నాను. తర్వాత ఆలోచిస్తే అప్పుడు అనిపించింది మీకంటే నాకు ఏ పని ఎక్కువ కాదని. బేబీ కమ్ ఆన్, లెట్స్ గో ఇన్సైడ్. హౌ? డోర్ లాక్ కదా. వాట్? చెప్పాను కదా, ఆల్ గోయిందా గోయిందా తిరుపతి గో. బట్ మీరే నా మాట నమ్మలేదు. మీకు డౌట్ ఉంటే ఒకసారి చూసుకోండి, డోర్ లాక్ ఉంది. తాళం వేస్తే ఎలా వస్తుంది? మామ్, మనకన్నా ముందు వచ్చి హి డిడ్ సంథింగ్ రాంగ్. ఎస్, చూడబోతే అలాగే ఉంది. నో 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 నో, ఈ శ్రేయోభిలాషి అలాంటి వాడు కాదు. సత్యమును తప్ప అసత్యమును పలకడం నాకు చేతగా తెలుసా? మిస్టర్ శ్రేయోభిలాషి, నువ్వు ఏదైనా డ్రామాలు చేసావని నాకు తెలిస్తే ఐ విల్ కిల్ యూ. తెలిసేట్టు ఎవరన్నా చేస్తారా? కమ్ ఆన్ బేబీ, లెట్స్ గో. ఈ హరికి మాయ చేయటం వచ్చు, ఈ హరికి నమ్మించి మోసం చేయటం వచ్చు. బికాస్ హీఈస్ గాడ్, ఐ ఆమ్ బ్యాడ్. లోపలికెళ్ళి ఏసీ వేసుకుని పడుకుంటే ఇప్పుడు పడ్డ టెన్షన్ అంతా రిలీఫ్ అయిపోతాయి. టండా టండా కూల్ కూల్. సూర్య, అందరికి ఏమేం కావాలో తీసుకోమని చెప్పు. అలాగేనేనమ్మా. అమ్మా శామ్, ఎంగేజ్మెంట్ కి బాగా ఇష్టమైన చీరేదో సెలెక్ట్ చేసుకో. ఎంత ఖరీదైనా సరే ఆలోచించకూడదు. అలాగే అమ్మమ్మ. చిన్నత రండి, పెద్దత్త రండి, ఇక్కడ చూద్దాం. పికిల్ పాట్ ఇక్కడ కూర్చో. రా. బాబు, ఆ పింక్ సారీ చూపించండి. హలో, అది ఆ ఎల్లో ఒకసారి పింక్ కలర్ది. అది
అది కాదండి, ఆ పక్కదివ్వండి. ఆ ఎల్లో ఒకసారి తీయండి. లేదు, ఆ పింక్ చాలా బాగుంది అది కదా. తీయండి. అది స్టాప్ స్టాప్ స్టాప్. ఇలా ఎవరికి ఇష్టమైనవి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం కాదు, అందరూ ఒకే కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. అబ్బే అలా ఏం బాగుంటుంది సాముదినా? అస్సలు బాగుండదు. నోను అలానే బాగుంటుంది. చీప్ గా ఉంటుందేమో ఫ్రెండ్. ఏం కాదు, వజ్రపాటి ఫ్యామిలీలో అందరూ ఒకటే అయినప్పుడు, ఒక మాట మీదే అందరూ ఫాలో అవుతున్నప్పుడు అందరూ ఒకే కలర్ డ్రెస్ వేసుకుంటే తప్పేంటి? అదే కరెక్ట్ గా ఉంటుంది. ఏం పికల్ పాట్, అంతేగా? అంతే అంతే. నా కోడలు చెప్తే అందులో ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది. అలాగే చేద్దాం శామ్. ముద్దు చేస్తే కుక్క మూతి నాకుద్ది, చనువిస్తే భారీ చంకనెక్కుద్ది అన్నట్టు ఇప్పటి నుంచి తానా అంటే తందానా అనకు, తర్వాత నెత్తి నోరు బాదుకోవాల్సి వస్తుంది అంటున్నావు కానీ నువ్వు మాత్రం రేపు నీ కోడలు చెప్పిన మాట వినవా ఏంటి? మతెంతో గతి అంతే. కానీ కానీ పెద్దత్త, నేను చెప్పింది నీకు నచ్చలేదా? అయ్యో, నాకు నచ్చకపోవటం ఏంటి? అయినా ఇప్పుడు నువ్వు ఎంత చెప్తే అంతే. పిచ్చి పలు రకాలని కానివ్వండి. ఓకే ఓకే, ముందు అందరికి ఒక మంచి కలర్ సెలెక్ట్ చేద్దాం. ఆ తర్వాత అదే కలర్ లో అందరికి నచ్చిన శారీస్ తీసుకుందాం. ఓకే, ఇంకొన్ని కలర్స్ చూపించండి. హే శామ్, శామ్, మీరు చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఏంటి? నీకు నచ్చిన శారీ ఒకటి సెలెక్ట్ చేసుకో. ఇదెలా ఉంది? ఓకే, ఇప్పుడు బాలేదేమో, ఇంకోటి చూద్దాం. ఇది ఇలా ఉందా చెప్పు. ఇది చూడు. బాబు సూర్య, 9 గజాల చీర ఎక్కడ ఉంటుందో చూద్దాం రా నాన్న కాస్త. ఆ కౌంటర్లో ఉంటుంది, వెళ్ళండి బామ్మగారు. అబ్బా, బామ కాదు, భామ బామ. అదే భామగారు, ఆ కౌంటర్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. నువ్వు కూడా రా నాయనా, పచ్చళ్ళ గురించి మాట్లాడుకుంటూ చీరలు సెలెక్ట్ చేసుకుందాం రా. బామ్మగారు. రా బాబు. పికిల్ పాట్. ఈ కౌంటర్లోనేగా ఉంటాయన్నావు, దా కూర్చో. 9 గజాల చీరంట, చుట్టుకోవడానికి చూపించండి. ఏంటి మేడం, ఆ చీర మీకు నచ్చలేదా? నాకు 9 గజాల చీర కావాలి, వెళ్తున్నా. మేడం, ఇలాంటి కాటన్ వద్దు నాకు. ఇదిగో ఇలాంటి పట్టీ కట్టుకుంటాను చూడు. ఏం కావాలి మేడం? సారీస్ సారీస్ చూపించండి. సూర్య,
శారీస్ ఎక్కడ ఉన్నాయమ్మా? రోడ్లో పచ్చడి నూరుతూ ఉప్పు వేసానా లేదా అని ఆలోచిస్తున్నట్టు అక్కడెక్కడో చూస్తావేంటి నాయనా? ఇక్కడ చూడు, ఇవి చీరలు. చూస్తాం. చేదు కాఫీ, చేదు కాఫీ. శారీస్ ఇక్కడి నుంచి చూపిస్తా. ఏది నచ్చిందో నువ్వు చెప్పు, ఓకే? ఇది ఎలా ఉంది చెప్పు? బాగుందండి, చాలా బాగుంది. చెప్పు, బాగుందా? ఓకే, ఇంకోటి. ఒక పని చేద్దాం, వాళ్ళిద్దరిని డిస్టర్బ్ చేద్దాం. వెళ్ళండి, ముందు మీరు వెళ్ళండి. నేను డిస్టర్బ్ చేస్తా. ఈ డబల్ కలర్ బాగుంది కదా? సిస్టర్ సూపర్, ఈ శారీ నీకు చాలా బాగుంది, తీసుకో. అవునా అన్నయ్య? థ్యాంక్ యూ. ఈ చీరతో పాటు నేను కూడా నీకు శారీ సెలెక్ట్ చేయనా? ఒక్క నిమిషం. ఈ కలర్ కూడా బాగుంది కదా? బాగుందండి, చాలా బాగుంది. అది చూపించండి. అన్నయ్య, పద్మావతిన నిన్ను పిలుస్తున్నట్టుంది. ఎక్కడా? అదిగో అక్కడ చూడు. పర్వాలేదులే, తర్వాత వెళ్తాను, ముందు శారీ సెలెక్ట్ చేయని. వెళ్ళు. సరేలే, వెళ్ళు. ఇది ఎలా ఉంది? బాగుందండి. వన్ మూమెంట్. చూడు సూర్య, ఈ చీర చూడు. వంకాయ కలర్ లో వంకాయ పచ్చడంత రుచిగా ఎంత బాగుందో. అవునండి, ఒడియాలు పెట్టుకోవడానికి బాగుంటుంది. బాగాలేదని చెప్పొచ్చుగా. పులుసుపోయిన పచ్చడి తిన్నట్టు అలా చూస్తావే? ఇంకో చీర తీ. సాముదినా, ఈ శారీ సూపర్. కానీ దీనికంటే బెటర్ శారీ నేను సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేస్తావా? రా చెయ్యి. ఇది చూడు. ఇది బాగుందా? బాలేదు. పద్మావతిన, అదిగో అక్కడ లిల్లీ పిలుస్తుంది. ఎక్కడా? అదిగో అక్కడ. అదిగో అటు చూడు. వెళ్ళు 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 వెళ్ళు. లిల్లీ, నువ్వు
ఇలా ఇవ్వు. సాముతున్నా ఇక్కడేం చేస్తున్నా? ఓ శారీ సెలెక్ట్ చేస్తున్నావా? చూస్తావా? ఇక్కడ ఎల్లో శారీ ఉంది చూడు. ఓ